హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. ఏందో నా జీవితం గిట్లయింది. నా భర్తతోని ఎంత మంచిగా కాపురం చేసుకుంటుండేదాన్ని. అసలు ఏమైందో, ఎటు పోతుందో నా జీవితం అర్థమైతలేదు. ఎట్లా ఏదుంటే గట్లా అయితేనే ఉంటది. మనము అనుకున్నంత మాత్రాన జరిగేది జరగక మానదు కదా. ఇక నేను తినుకుంటా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇంట్లో కూర్చోవాలి? మా అమ్మ నాన్న కూడా చాత కాకుండా అవుతుర్రు. నేను వచ్చినప్పటి నుంచి అమ్మ నన్ను చూసుకుంటా ఇంటికాన్నే ఉంటుంది. మా నాయన ఒకడే బావి కాడ పోయి కష్టం చేస్తుండు. నేను ఇక మా అమ్మ నాన్నకు సాయం చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటా? అయ్యో, బిడ్డను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంతా చిన్నవైనట్టు కూసుంది. మీనమ్మ, ఏమైంది తల్లి గట్ల కూసున్నావు? ఏం లేదే అమ్మ, ఉత్తనే కూర్చున్నా. ఇవాళ దావకన దాకా పోయొద్దామా బిడ్డ? మరి దావకనక ఎందుకమ్మా? ఎవరికి? నీకే బిడ్డ. కడుపులా నీటి బుడగలున్నాయి, సిస్టుంది అంటివి. గోళీలు ఉన్నాయా లేవా బిడ్డ? నువ్వు వచ్చినప్పటి నుంచి మనము ఇదే పరిశాన్లు ఉంటిమి. దావకన కొయ్యి చూపెట్టుకొని గోళీలన్నా తెచ్చుకుందు పా బిడ్డ. మరి ఇప్పుడు ఎందుకమ్మా దావకనకు? నాకు మంచిగానే ఉంది కదా. కడుపులో ఏమన్నా ఇబ్బంది అనిపించినప్పుడు పోతవైతే, ఇప్పుడు ఏమొద్దు. ఏమో గట్లంటవేంది బిడ్డ? జర జర ఉన్నప్పుడే దావకనకు చూపెట్టుకోవాలి. తమాము ముదిరేదా కూకుంటే ఇబ్బంది కాదా మళ్ళా? చూస్తవైతే ఇప్పుడైతే ఏమొద్దు. దావకన కోదామంటే వద్దంటది, బువ్వ తినమంటే బువ్వ తిన్నది. ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. నా బిడ్డ జీవితము గిట్లయింది ఏందో ఏమో. ఎట్లా మరుస్తుందో, అల్లున్ని ఎట్లిడిచి ఉంటుందో. అవ్వ, ఎండలు చల్లకుండా ఎండలు ఎట్లా కొడుతున్నాయి. గిట్లా బయటకు వచ్చేసరికి చెమటలు వస్తున్నాయి. అవ్వ, జరసేపు పోయి వండుకుంటా. అబ్బా, మంచం మీద వండుకున్న ఎండకు పరుపులు కాక వస్తున్నాయి. బండల మీద చల్లగా ఉంది కదా, గిన్నె ఉరుగుతా. ఒక ఉరుపు తీసి లేస్తా. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, బాగా చదువుకోవాలి. నేను సిటీ నుండి ఇక్కడ కాలేజ్కి వస్తున్నప్పుడు డాడీ చెప్పిండు, లిల్లీ బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని. నేను డాడీకి మాట ఇచ్చిన. ఓకే డాడీ, మంచి మార్క్స్తో పాస్ అవుతాను అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. అబ్బా, చదువుకుందామని బుక్ తీయగానే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. వెళ్ళి వాటర్ అన్న తాగుతా. అయ్యో, అత్తకి ఏమైంది? కింద పడిపోయింది ఇట్లా. అత్త 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 అత్త. అబ్బా, ఇదేంటి? అత్తను లేపితే వేలు నా కంట్లోకి వచ్చింది, మంట మండుతుంది. అయితే అత్త కింద పడిపోలేదు, నిద్రపోతున్నట్టుంది కింద. అయినా అత్త గురించి తెలిసిందే కదా. అత్త నిద్రపోయేటప్పుడు గజిని, అపరిచితుడు అన్నీ అత్తలో ప్రవేశిస్తాయి. లేపడం నా తప్పే. ఆమె నిద్రలా ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. లిల్లీ, ఏమైంది లిల్లీ? ఏం లేదు బావా, వాటర్ కోసమని కిచెన్లోకి వెళ్తున్నా. అత్త పడిపోయిందేమో అనుకొని లేపిన. అత్త పడిపోలే, నిద్రలో ఉన్నట్టుంది. వేలు నా కంట్లో పెట్టింది, నొప్పి వస్తుంది కన్ను. అయ్యో, అవునా లిల్లీ? అమ్మ నిద్రలో చూసుకోలేదేమోలే. అమ్మకి ఇక్కడ పడుకునే అలవాటు ఉంది లిల్లీ, అప్పుడప్పుడు ఇక్కడనే పండుకుంటది. అగో, వీళ్ళకు మాట్లాడుకోనికి జాగానే దొరకకుండా వచ్చినా ఏమో నిద్రపోతుంటే నా కాళ్ళ కట్టుకొచ్చి ముచ్చట పెట్టిరు వీళ్ళు. అసలే నిద్ర పట్టక పట్టింది. బంగారం అసొంటి నిద్రను కరవి చేస్తురు వీళ్ళు. ఏం ముచ్చట పెడుతురు అంతగనము? అవునా బావా, అత్తకి ఇక్కడ పడుకునే అలవాటు ఉందా? లిల్లీ, ఏం ముచ్చట పెడుతురే? అమ్మో, ఏంటి? అయ్యో లిల్లీ, పడిపోతావు. ఏం లేదు, అమ్మనే. అత్త, ఏంటత్త నువ్వు పడుకున్నట్టే పడుకున్నావు, అంత సడన్ గా లేచి లిల్లీ లిల్లీ అంటున్నావు? భయపడ్డావా లిల్లీ? భయపడ్డా అత్త. నీకు ఎన్నిసార్లు చెప్పినా నా వెనకాల వచ్చి లిల్లీ లిల్లీ అని సడన్ గా విలువకత్తా అంటే నువ్వు అట్లనే పిలుస్తున్నావు. కాదే లిల్లీ, ఇంత పెద్ద ఇంట్లో మీకు ముచ్చట పెట్టడానికి జాగానే లేదాయే? ఏమో పన్నదాన్ని నిద్ర కరవి చేస్తుంది. ఓకే ఓకే అత్త, పడుకో. ఉన్న నిద్ర వెళ్ళిపోయినాక మళ్ళా నిద్ర ఎడికెంచొస్తుంది లిల్లీ? నిద్ర లేదు, ఏం లేదు. లేచి బోకెలు ఉన్నాయి, బోకెలు దోమి ఇల్లాకిలు నూకుతా.
రేపటి నుంచి బాయికాడికి పోయి మా అమ్మ మా నాయనకు పొలం పనులలో సాయం చేయాలి. పాపం వాళ్ళు శాతకాకుట వేస్తుంటే నేను కూర్చొని తినుడైతుంది. అబ్బా కడుపులా నొచ్చినట్టు అవుతుంది. ఏంది గిట్లా? అబ్బా ఇదేంది ఎన్నడూ నొయ్యలేదు ఏమో గిట్లా కడుపులో నొస్తుంది. గోళీలు అయిపోయినాయి కదా అందుకే నొస్తుందా ఏంది? అబ్బా నా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇంటికి పోయినాక అమ్మ నాన్నతోని మంచిగా ఉండాలి, చాలా టైం పాస్ చేయాలి. ఎలాగో అక్క కూడా ఇక్కడే ఉంది కదా, అక్కకు ఫోన్ చేస్తే అక్క ఫోన్ కలవకపోతే సడన్గా పోయి సర్ప్రైజ్ చేస్తే అక్క షాక్ అవుతుంది. అయ్యా అక్క బయటనే నిలబడ్డది కదా. అక్క అక్క అగో ఎవరు? చెల్లి నువ్వా? అక్క నేనే, బాగున్నావాయే? బాగున్నానే. ఏమైందే ఫోన్ చేయకుండానే వచ్చినవు? నేను ఫోన్ చేసిందే, నీ ఫోను కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ అంటుంది. ఇక ఇట్లానే పోతున్నా కదా అని అట్లనే వచ్చిన. అబ్బా కడుపులా నొస్తుంది, గిట్లా నొస్తుంది ఏంది? ఏమైంది నాకు? అక్క ఏమైందే గట్ల కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదే, ఏం కాలేదు. ఇంట్లో కోదంపా, అమ్మ కూడా చూస్తే మురుస్తుంది నిన్ను. అవునే నేను అడుగుడే మర్చిపోయినా. ఎగ్జామ్స్ మంచిగా రాసినవాయే? మంచిగానే రాసిందే. సరే తీయే నడువు, ఇంట్లోకి పోతే పోదాం. అమ్మా 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 ఎవరొచ్చిర్రయుడు? చెల్లొచ్చిందే హాస్టల్ కించి. ఓ ఎమ్మనే బిడ్డ వచ్చినావాయే? ఫోన్ కూడా వేయకుండానే వచ్చినవేంది బిడ్డ? నేను మంచిగానే ఉన్నానే, మీరు మంచిగా ఫోన్ చేస్తే అక్క ఫోన్ కలుస్తలేదు, నాయనకి చేస్తే నాయన ఫోను నాట్ కవరేజ్ ఏరియా అంటుంది. అవునా బిడ్డ? ఎన్నొద్దులైతుంది బిడ్డ, హాస్టల్కి పోతా చదువుకుంటా అమ్మ అంటివి పోతివి, మధ్యలో ఒకసారి వచ్చిపో బిడ్డ అంటే రాకనే పోతివి, ఎండల పడి వస్తీవి, మంచినీళ్ళు తాగుదా బిడ్డ? తాగుతా తీయే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? ఏమో బిడ్డ, నాకు 2 బిడ్డలే అయితిరి, ఒక్క కొడుకు కూడా లేకపాయే. ఏదో కష్టం చేసుకుంటా చదివిపిస్తున్నా. ఇక అక్కను చదివిపించి అక్క పెళ్లి చేస్తే అక్క బతుకు గిట్లాయే. నిన్ను కష్టపడి చదివిపిస్తున్నా, నువ్వు చదువుకో బిడ్డ. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే చెల్లె? ఇప్పుడే హాస్టల్ కించి వచ్చే దానికి ఎందుకు అవన్నీ చెప్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఊకో. ఏమో బిడ్డ, నాయనకు నాకు పానాలు రోజుకింత శాత కాకుండా అవుతున్నాయి. ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మా ఇద్దరికి ఏమైనా ఒకరికొకరు తోడుండాలి బిడ్డ. ఒక కొడుకుంటే నాకు ఈ బాధ ఉండకపోవు. అమ్మా ఇప్పుడు గవన్నీ ఎందుకు తీయే? కొడుకులైనా బిడ్డలమైనా మీకు మేమే కదనే. నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా? ఏమో తీ బిడ్డ, నేను మిమ్మల్ని కన్నగాని మీ రాతలను కన్ననా? ఆ దేవుడు ఎట్లా రాసి పెట్టిండోతి. అమ్మా ఊకోయే, నీకు కొడుకులమైనా బిడ్డలమైనా మేమేనే. అక్కకేమైనా నేను, నాకేమైనా అక్క, ఒకరికొకరు తోడుంటాము. తోడుండి నిన్ను చూసుకుంటాం తీయే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చూసిరుగా దోస్తులు వీడియో, మా చెల్లెకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. మా చెల్లె స్టడీ కంటిన్యూ చేస్తుందా లేకపోతే పెళ్లి చేస్తామంటారా? నా భర్త నేను కలుస్తామా లేకపోతే ఎట్లయితుంది ఏంది అంతా నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. దోస్తులు వీడియోలు రెగ్యులర్గా వస్తలేవని జరా ఏమనుకోకురి దోస్తులు. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు చుట్టాల పిల్లలు వచ్చిర్రు. ఇంట్లో ఒకటే సప్పుడు వీడియో వేద్దామంటే అస్సలు వీలైతలేదు సప్పుడులకు. అందుకే దోస్తులు వీడియోలు రెగ్యులర్గా వేయలేకపోతున్నాము. జరా ప్లీజ్ ఏమనుకోకురి దోస్తులు. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, వీడియో ఎట్లుందో కింద కమెంట్ చేయరి.